నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. జూనియర్ ఎన్టీఆర్ గారు బెంగళూరుకి వెళ్ళిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రమాదవశాత్తు ఎక్సలేటర్ అక్కడ ఇష్యూ జరిగి అక్కడ ఇబ్బందులు పడి, అవే కాకుండా కొంత జూనియర్ ఎన్టీఆర్ గారి పైన కొంత రాజకీయం అంటే వక్రీకరించినటువంటి రాజకీయం తన పైన ఏమైనా వ్యూహంగా పనబోతున్నారా? ఎందుకంటే మనం ఇటీవల కూడా చూసాం, దాదాపు 1-2 నెలల క్రితం కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాబోతున్నారని, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారని, లేదంటే రేపో మాపో జూనియర్ ఎన్టీఆర్ గారు పలానా పార్టీలో జాయిన్ అవుతున్నారని, లేదా తెలుగుదేశం పార్టీకి అధినేత కాబోతున్నారని, లేదా తెలంగాణ టీడీపీకి నాయకుడు కాబోతు, ఇలా ఎన్నెన్నో చూస్తున్నాం. సో ఇలాంటి అంటే వాస్తవానికైతే ఆయన రాను, ఎందుకంటే నాకు చాలా భవిష్యత్తు ఉంది సినిమాలలో అని చెప్పేసి ఆయన అంటున్నారు. కానీ లేనిపోని ఇలాంటివన్నీ పెట్టి ఆయన దగ్గర సీఎం అని చెప్పి అరవడం ఎలా చూడాలంటారు దీన్ని? టెంప్ట్ చేయటం, ఆయన్ని రాజకీయంగా టెంప్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఒకటి. ఇంకొకటి బెంగళూరు వేదికగా జరిగింది అది. కిమ్స్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళటం, అక్కడ ఎస్కలేటర్ ఇది అవ్వటం కానీ కొన్ని జరిగిన సంగతులు జరిగినాయి. అలాగే అక్కడ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడినప్పుడు కూడా జనాలు విపరీతంగా రావటం, వాళ్ళ అమ్మగారిది కర్ణాటక కాబట్టి ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడం జూనియర్ ఎన్టీఆర్. జనం కూడా కొంత ఆ క్రేజ్ వల్ల రావటం. ఇంకోటి ప్రశాంత్ నీల్ సినిమా డ్రాగన్ సినిమా చేస్తున్నారు కాబట్టి, కన్నడ డైరెక్టరే కాబట్టి అతను ప్రశాంత్ నీళ్ళు, ఆ క్రేజ్ కూడా కొంత యాడ్ అయిందనుకోవచ్చు ఆ ఇష్యూలో. అలాగే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఆడపిల్లలను గౌరవించేలాగా మా పిల్లల్ని పెంచుతానని చెప్పడం కానీ ఇలాంటివన్నీ జరిగినాయి. దీంట్లో భాగంగానే ఆయనకి వచ్చిన జనం రావటం కానీ, సీఎం అని అరవటం కానీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సీఎం అని అరుస్తూ ఉంటారు. కానీ దీన్ని ఎలా చూడాలంటే ఒకటేనండి, ఇప్పుడు ఆయన లేని ఆలోచన కల్పించడం అవుతుంది. రాజకీయంగా ఆయనకి చాలా యువరక్తం, చిన్న వయసు. ఎన్టీ రామారావు గారు పేరు పెట్టినంత మాత్రాన సీఎం అయిపోతారని అనలేము. ఎన్టీ రామారావు గారు 60 ఏళ్ళకి అప్పుడు వచ్చారు రాజకీయాల్లోకి. ఈయనకి ఇంకా భవిష్యత్తు ఉంది, సినిమాలు చేసుకునే భవిష్యత్తు ఉంది. ఏమవుతుందంటే రాజకీయ పార్టీలే లేనిపోని దురదంటిస్తారు వీళ్ళకి. మన ప్రయోజనాల కోసం ఈయన వాడుకోవచ్చు అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే రేపొద్దున మనం రాలేము అనుకున్నప్పుడు గవర్నమెంట్కి పోటీల పరంగా తెలుగుదేశం పార్టీకి పవర్ స్టార్ ఉన్నారు, మనకు ఇంకో నందమూరి హీరో ఉండాలని ఇప్పుడు వైసీపీ వాళ్ళు అనుకుని కూడా అలా క్రియేట్ చేయొచ్చు, చెప్పలేము. ఇక్కడ నష్టపోయేది ఎవరు? ఇలా జరిగిన ఇష్యూలో జూనియర్ ఎన్టీఆర్ నష్టం. ఆయనకి మంచి కెరీర్ ఉంది, మంచి నటుడిగా పేరు వచ్చింది, సినిమాలు చేసుకుంటూ ఉండాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే తమిళనాడులో చూడండి, విజయం చూడండి, ఇవాళ అక్కడ ఉన్న పరిస్థితి చూడండి. రాజకీయాల్లోకి పార్టీ పెట్టిన తర్వాత అక్కడ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో పరిస్థితి. అంత ఆషామాషి వ్యవహారం కాదు రాజకీయాలు రావటం అంటే. రజనీకాంత్ లాంటి వాళ్ళే పార్టీ పెట్టి డ్రాప్ అయిపోయారు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఫెయిల్ అయ్యారు, విజయకాంత్ లాంటి వాళ్ళు కూడా సక్సెస్ అవ్వలేదు. ఎవరు ప్రశాంతంగా లేరు పార్టీలు పెట్టిన తర్వాత. అసలు ప్రశాంతంగా లేని వ్యక్తి ఇప్పుడు విజయ్ కనిపిస్తున్నాడు. ఎందుకు ఈ రాజకీయ దురదంటిస్తారో అర్థం కావట్లేదు. అయితే అదిగాక జూనియర్ ఎన్టీఆర్ గారికి మిత్రులుగా చెప్పుకునేటువంటి ఒక కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, గతంలో సినిమాలు కూడా తీశారు వీళ్ళు. కానీ వాళ్ళ పరిస్థితి కూడా అక్కడ అగమ్య గోచరంగా ఉంది వైసీపీ పార్టీలో. సో ఇక్కడ ఏదైనా ఒక వక్రీకరించి రెండుగా తెలుగుదేశం పార్టీని చీల్చాలనేటువంటి వ్యూహంతోనే వైసీపీ లాంటి గేమ్ ప్లాన్ చేస్తుందా? కానీ జూనియర్ ఎన్టీఆర్ గతంలో కూడా చెప్పారు, లేదు నేను సినిమాలో నాకు చాలా మంచి భవిష్యత్తు ఉంది, నేను రాజకీయాల వైపు రావాలనుకోవట్లేదని చెప్పారు. అయినా సరే ఇలా సీఎం అని చెప్పేసి రెచ్చగొట్టడాన్ని ఎలా చూడాలంటే? అదేనండి, అంటే ఆయన ప్రచారం గతంలో చేశారు. అప్పుడు ఏదో తెలుగుదేశం పార్టీకి తాతగారు స్థాపించిన పార్టీ, ఆ పార్టీకి ఏదో మనం ఓటు ఇవ్వాలని చేశారు, అది అయిపోయింది. ఆ తర్వాత సినిమాలు చేసుకుంటే హ్యాపీగా ఉన్నారు, జీవితం అది. మన మధ్యన ఆయన ఫేస్ చూసి అసలు ఈయన అనారోగ్యంతో బారిన పడిపోయారేమో అనేలాగా కొన్ని వార్తలు వచ్చినాయి. మళ్ళీ చూసుకుంటే ఆయన కొద్ది కోరుకున్నారు, చక్కగా హ్యాపీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. ఇలాంటి వ్యక్తిని మళ్ళీ బెంగళూరులో ఇక్కడ వచ్చి జనం వచ్చారని ఫ్యాన్స్ వస్తారు, కానీ బెంగళూరులో అంతమంది రావటం అదేమన్నా వ్యూహాత్మకంగా ఏమన్నా క్రియేట్ చేశారా? ఆ వచ్చిన జనం నిజంగా వచ్చిన అభిమానులేనా, లేకపోతే దానికి ఏమన్నా వెనకాల ఏమన్నా వ్యూహం జరిగిందా? ఆ సీఎం అని అరిచిన వాళ్ళు నిజంగా వాళ్ళ అభిమానులా, లేకపోతే రాజకీయంగా ఎవరన్నా ఉండి అలా అరిచారా? ఇలాంటి అంశాలన్నీ కౌంటింగ్ వస్తాయి. ఏముంది, రేపొద్దున నీకు వస్తే నువ్వే డిప్యూటీ సీఎం అవుతావు అని చెప్పారనుకోండి, ఇది పవర్ స్టార్ ఇవ్వగలేదు, నేను కూడా అవ్వలేదు అనుకుంటే సినిమాలు పోతాయి కదా. పవర్ స్టార్ ఏమన్నారు, నేను సినిమాలు తగ్గించేస్తాను, నా పూర్తి స్థాయిలో రాజకీయాలకు వస్తాను అన్నారు. విజయ్ ఏమంటున్నాడు, నేను సినిమాలు ఇదే నా ఆఖరి సినిమా, నేను సినిమాలు చేయను అన్నాడు. నటుడు, మంచి నటుడు అనుకున్న వ్యక్తి సినిమాలు చేసుకుంటూ ఉంటే హ్యాపీగా ఉంటారు. ఎన్టీ రామారావు గారు రాజకీయంగా వచ్చినప్పుడు ఇక ఈ చాలు, నేను ఇంతవరకు ప్రజలకు, నాకు నమ్మిన ప్రజలకు నేను ఏమైనా చేస్తానని వచ్చారు రాజకీయాల్లో. పైగా సినిమా వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదు, అసలు సినిమా వాళ్ళు ఎవరు అంత తేలిక నమ్మట్లా. ఎంతో ఇది ఉంటే తప్ప వాళ్ళ రాజకీయంగా ముందడుగు వేసే పరిస్థితి లేదు వాళ్ళకి. ఇందాక మీరు అన్నట్టుగా ఏదైతే తమిళనాట విజయ్ గారి పైన గతంలో ఆయన సూపర్ స్టారు, ఆయన క్రేజ్ వేరుండేది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాను అనగానే ఆయన పెళ్ళికి సంబంధించిన ఇష్యూలు కావచ్చు,
లేదా సినిమా బయటికి రానికపోవడం కావచ్చు, లేదా పర్సనల్ ఇష్యూస్ కూడా బయటికి తీసుకొస్తున్నారు. వాస్తవానికి ఆయన కొంచెం ఒద్దిగ్గా ఉంటారు, కానీ జూనియర్ ఎన్టీఆర్ కొంచెం అగ్రెసివ్. ఒకవేళ అలాంటి ఏదన్నా నెపాలు వేస్తే ఆయన తట్టుకోలేని పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో ఈ టైంలో నిజంగా రాజకీయాల్లోకి రావడం మంచిదా కాదా జూనియర్ ఎన్టీఆర్ గారికి? నేను చెప్పేది అదే, ప్రశాంతంగా ఉండలేరండి రాజకీయాలకు. ఇప్పుడు రజనీకాంత్ గారు ఆరోగ్యకరంగా ఉండి ఇంకా సినిమాలు చేస్తున్నారు 75 ఏళ్ల వయసులో అంటే కారణం రాజకీయాలు పక్కన పెట్టేశారు. ఒకప్పుడు ఆయన ఊగిసలాట్లు ఉండేవాళ్ళు, వాళ్ళ ఒక అడుగు ముందుకి 2 అడుగు వెనక్కి, ఒక అడుగు ముందుకి వేస్తూ న్యాయ సినిమాలు కూడా ఫ్లాప్ అవుతూ ఉండేవి. ఆయన క్లారిటీగా చక్కగా ఇక నాకు రాజకీయాలు వద్దు, సినిమాలు చేసుకుందాం, మంచి నిర్ణయం తీసుకున్నారు. చాలామంది సలహా ఇచ్చారు, ఆయన విన్నారు. అంటే ప్రశాంతంగా ఉండాలనుకున్నప్పుడు రాజకీయాలు అనవసరం అండి. ఎన్ని విమర్శలు తట్టుకోగలను, నేను అంత సెన్సిటివ్ కాదు, నేను కూడా ఆడదేళ్ళిన వాడిని. పవర్ స్టార్ ఎందుకు సక్సెస్ అయ్యారంటే ఆయన మొండి వ్యక్తి, మొండివాడు రాజు కంటే బలవంతుని చెప్తాం. ఆయన మొండి వ్యక్తి, ఇబ్బంది ఉండదు. దాదాపు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆయన 2 చోట్ల వెనకడికి వేయలా. అది అందరూ అలా ఉండలేరు, అలా ఉండగలిగితేనే రాజకీయాలు రావాలి. అంతే తప్పితే ఇవాడు ఎవరో ఎగదోశారని, లేకపోతే ఇంకోటి వెనకాల నడిపిస్తున్నారని, లేదా మనం పాత కక్షలు పెట్టుకుని రాజకీయాలు రావడం కాకుండా ఒక జెండా, ఒక ఏజెండా ఇవన్నీ ఉండి సినిమాలు వద్దనుకుని రాజకీయాలకు రావాలి. పైగా సినిమా యాక్టర్లు ఎవరిని యాక్సెప్ట్ చేయట్లా జనాలు కూడా ఇక్కడ. అది కాక మనం చూసుకుంటే అదేదో ఈ సీఎం అని చెప్పి అరవడం అదేదో తెలంగాణలోనో లేకపోతే ఆంధ్రాలోనో కాదు, అది కర్ణాటక బెంగళూరులో ఇలాంటి ఏమంటారు అరుపులు కావచ్చు ఇవన్నీ చేస్తున్నారంటే అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? అందుకనే బెంగళూరు జరిగిందంటేనే ఇప్పుడు ఏపీకి సంబంధించిన వెనకాల నేతల హస్తం ఉందేమని అనిపిస్తుంది. అదే మీకు తెలంగాణలో జరిగి ఉంటే, తెలంగాణలో ఒక రాజకీయ శక్తిగా జూనియర్ ఎన్టీఆర్, బీజేపీ వాళ్ళు కూడా తెలంగాణలో ఎన్టీఆర్ని తీసుకొద్దామని ట్రై చేశారు. అవును, అమిత్ షా గారు గతంలో ట్రై చేశారు. ఆయన ఏం లొంగలేదు. అప్పుడు కూడా ఆయన రాజకీయాలకు వచ్చే ఆలోచన ఇప్పుడు లేదు. ఆయనకి తెలుసు రాజకీయాలకు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అనేది తెలుసు. అంత అమాయకుడు కాదు, అతను చాలా తెలివైన వ్యక్తి. కాబట్టి నేను అనుకోవడం అంత తొందరగా నిర్ణయాలు తీసుకు టెంప్ట్ అయిపోయి ఎవరో ఏదో చెప్తే ట్రాప్లో పడరు, ఎవరో ఏదో ప్యాకేజ్ ఇస్తే పడే టైప్ కాదు నాకు తెలిసి. అదండి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారి పైన ఇలాంటి వ్యూహం ఏదైతే ఉందో తను అర్థం చేసుకుని ఉంటాడు. అందుకే అలాంటివి వచ్చినా సరే ఎక్కడ కూడా స్పందించలేదు జూనియర్ ఎన్టీఆర్ గారు. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్తే అండి.